నాకు ఫ్యాన్ ఉంది అబ్బా చలో కూరుకొచ్చి ఎందుకులే నీకు వేసి పట్టుకొచ్చి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కుకింగ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మేమైతే రంబగాడి దిగేసి ఇక లెఫ్ట్ సైడ్లో ఆపుకున్నాం. రైట్ సైడ్లో మనకి చేపలు, ఫ్రాన్స్, రొయ్యలు అన్నీ దొరుకుతాయి. మనం ఆ రొయ్యలు, ఫ్రాన్స్ ఎప్పుడు కూడా సరిగా వేయలేదు అనమాట. తాత స్టైల్లో ఈసారి మనకు రొయ్యల కర్రీ చేసి చూపిస్తాడు. కర్రీ చేస్తాడు, ఫ్రై చేస్తాడు, ఆయన ఇష్టం ఎట్లనైనా చేయని. ముందలెక్కనైనా ఆపుకొని చెట్టు కింద మంచిగా నీడ చూసుకొని పెట్టుకొని మంచి ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా తింటాం. చలో చూపిస్తాం దారాడు ఏమేమి దొరుకుతాయో. రంబగాడి దిగంగానే రైట్ సైడ్లో ఎప్పుడు ఎవరు వచ్చినా సరే ఇటు సైడ్ అక్కడ మంచి చేపలు కావాలంటే ఈ ప్లేస్లో ఆపుకొని తీసుకొని పోరి. తాత లేట్ అవుతుంది దావే. రమ్మగాడి కింద మార్కెట్ ఉంటుంది, చేపల మార్కెట్ సూపర్ ఉంటుంది. ఇలా ఏ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. మా చేతికి గెలకని రొయ్యలు ఉన్నాయి కానీ జర లావు ఉండాలి. లోపల తీసుకుంటాం ఏమైనా బాగాలే, జర లావు ఉంటే బాగుంటుంది. కానీ రొయ్యలు అన్నీ చిన్నగా ఉన్నాయి, నాకు నచ్చలే. అందుకనే ఈ చేప ఏం చేప అంటారు, ఈ చేప తీసుకుంటున్నాం. రొయ్యలు అంటే ఇక ఈ మొత్తం కౌసువాసన వస్తున్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టినాయి అంట. అది ముద్దులే అయ్యా, అందుకనే చేప తీసుకుంటున్నాం. ఎట్టుంటుంది ఇక చేప కర్రీ ఇయ్యాల సూపర్ ఉంటుంది. కానీ ఇక రొయ్యలు అంటే చిన్నగా ఉన్నాయి, అవి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కుడుతుంది, నాకు నచ్చలే. అందుకనే ఈ చేప తీసుకుంటున్నాం. ఇవాళ రొయ్యలు ఉందనుకోండి ఇంతలా ఉంటాయి కదా చెట్టు ఒకటి. ఇలా మంచిగా కొండమ్మ కూడా ఏంటి ఏ చేప ఇది? మాకు దమ్మన అక్కడ బంద ఎన్ని కిలోలు చేట దొరికిందా ఇప్పుడు? కిలో 600 ఉంది. కిలో 600 ఉందా? 290 రూపాయలు అంట. యాందిరయ్యా యాన్ చేస్తున్నా బా నాయన దండం మీద ఎప్పుడన్నా పట్టుకోలేరా నాయన, చంపలు బలగొట్టాయి. కూడా చిన్నగా లేదు అది. మళ్ళీ ఆంధ్రాలో మన సిరుపు కోడలు కాకున్నట్టే ఉంది. లేలో కింద పైసా 50 250 అనుకున్నావు. ఇదేనా మా సంచి? ఓ అమ్మా ఓ ఓ ఇదేనా? కవర్ చేద్దాం. కవర్ లేదు, ఉన్నది. ధన్యవాద జీ. క్యా మేడం కళ్యాణ్ కుమార్ ఉన్నాయి అన్నీ దంచితేనే మంచిగా ఉంటుంది, ప్యాకెట్లు చేసి మంచిగా ఉంటుంది. మళ్ళీ హాఫ్ కేజీ చేద్దాం జీ, హాఫ్ కేజీ. ములక్కాలు మంచిగా ఉన్నాయి కదా నాయన. చూస్తున్నా దోస్తులు మన తాత లెక్కన ఉంటుంది షాప్ల దుకాణం అందరు నా లెక్కన ఉంటుంది. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. ఆయన కలర్ వేసిండు, మంచిగా ఆడ నల్లగా ఉన్నాయి, కలర్ వేసిండు. లేదు 15 రూపాయలు ఎగస్ట్రా కొడుతురు అయ్యా. ఇల్లు పెడుతున్నా ఎమ్మ కవర్లు. ఏమో రేట్ ఏంది చెట్టు ఇది అన్యాలంగా లారీలో సొమ్ము ఊకినే ఉంది నాన్న. బాగా ఇప్పటికే స్ట్రైక్ గారి ఆయిల్ దొరక కన్నపార పడుకుంటూ వస్తుంటే మీరు ఇల్లు కొడుతురు కదా కమిషన్ చాలాలే. ఏదో ఒక పంపు కొట్టినా కొడుతుంది దాన్ని. ఖరాబ్ అయిందా చెప్పున్నా చెప్పు, మేము తెస్తాం అక్కడ విజయవాడ మార్కెట్లో పోయి తెస్తాం. కింద పొక్క పడదు కదా నాయన. అది అమ్మ దోస్తులు ఛాయ్ అయితే రమ్మగాడి దిగగానే తాగుతున్నాం. ఎప్పుడు అయినా నేను కింద చేసేటప్పుడు ఆయన ఈ ఏరియాలో అప్పుడు కుల్ల ఇంత రోడ్డు పడలే, అప్పుడు ఫిక్స్ రోడ్డు ఉండే. ఇప్పుడు 4 లైన్ పడుతుంది మంచిగా. ఛాయ్ ఎందుకంటే నీ ఇల్లే ఛాయ్ సుర్ర కాలుతా. అదే ఛాయ్ కాలుతుంది చెట్టు. అసలు కొన్ని నీళ్ళు ఉన్నాయి ఎక్కువ ఇళ్ళ. ఓకే, ఇక చెట్టు కింద ఆపుకున్నాం. చేపల కూర వండుకోవాలి కదా, కొత్త రైస్ బ్యాగ్ సామాన్ అన్నీ తెచ్చుకున్నాం. 25 కేజీలు. మరి మనం అక్కడి నుంచి అటే ట్రిప్ ఎటన్నా పోతాం, లేకపోతే మళ్ళీ అటు నుంచి ఇటు వస్తామో తెలియదు కాబట్టి 25 కేజీలు తీసుకున్నాం ఏమన్నా కానీ అని చెప్పి. పోయేది ఆ కొండలలో కాబట్టి అక్కడ సైడ్ మంచి రైస్ దొరకవు. మంచిగా కన్నా తీసుకోవాలని మన కొట్టబొమ్మలనే తీసుకున్నాం. ఎప్పుడైనా అన్నీ తీసుకుంటాం.
ఎన్ని గ్లాసులు పోయిన తాత? 1 2 3 గ్లాసులు పోతుంది ఇక. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు అవుతుంది. దోస్తులు జర కింద పెట్టి వండుకుంటే మంచిగా ఉంటుంది. బండి అన్నప్పుడు ఆగడు బాగా ఉంటుంది, వీటి ఉంటుంది. కింద పెట్టి వండుకుంటే జర గాలి తాకుతుంది, మనకు కూడా ఫ్రీ ఉంటుంది మంచిగా. అని కింద పెట్టి వండుకుందానంటే జర కింద దుమ్ము ఉన్నది. సాప మన ఆటో నగరం మర్చి వచ్చిన మళ్ళీ ఇక కొత్త దాన్ని తీసుకోవాలి. ఇక ఏం చేస్తాం మరి, ఇక ఒక సాప తీసుకొని కింద వండుకోవాలి. గిన్నెలు అన్నీ శుభ్రంగా తోముకున్నాము, సామాన్ మొత్తం తీసుకున్నాం. చేపలు మంచిగా ఉప్పేసి మంచిగా నీట్గా కడుక్కొచ్చినాం. ఉస్తురుగా ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయి, ఇప్పుడే తినబుద్ధి అవుతుంది, అంత మంచిగా ఉన్నాయి. ఈ మధ్యలో పీస్ ఏమో టేస్ట్ ఉంటుంది, సెంటర్ పీసు. ఈ పీసులు మంచిగా టేస్ట్ వస్తాయి. కండ మంచిగా ఉంటుంది, కడుపు కింద ఉండేది. పొట్ట పీస్ అంటారు ఇది. తాత స్టైల్ ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక చూడు దోస్తులు ఎట్లా ఉందో, ఇక అన్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇక పొయ్యి మీద గిన్నె వేసుకుందాని దోస్తులు. ఇప్పుడైతే సన్ఫ్లవర్ ఆయిల్ పోసేస్తున్నా. మన పచ్చి చేపల పోపు గింజలు ఏమన్నా చెడు చాలా నూనె చెడు తల్లి మా పావుకి అయింది చెడు. ఎప్పుడు మనం ఎప్పుడెప్పుడు చేస్తలేము, వంతలేమా ఇలా కొత్త దగ్గర 6 నెలల పైన అవుతుంది. టేస్ట్ మాత్రం అదరగొట్టాలి తాత. ఏ సూపర్ చూడు, అది ఎట్లా చేస్తాను. ఈ చేపలే ఇక ఏ చేపలే సరే, నువ్వు లేని అని పెట్టకు నాయన. నువ్వు కొట్టిన చావని పావురా నువ్వు. పోపు గింజలు వేసుకుంటారే, చికెన్ ఏమో మటన్ దోస్తులు. పచ్చిమిర్చి అమ్మ చిర్రపర్ర చిట్కులు మన ఇట్లు. ఏయ్ కొత్తిమీర అన్నీ గడి పెట్టుకున్నా. ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసేస్తున్నా. మరి అవి మాడిపోతాయి సారు. బా ఉల్లిపాయలు వేస్తున్నా నాయన. సిర్రపర అమ్మో కాలుతుంది నాయన. చూడు ఎట్లా ఉందో మన వంట. ఇవాళ అదిరిపోవాలి మన దోస్తులు. లేచేటు నా ఇష్టం పూర్తిగా మంచిగా వంట. నువ్వు నన్ను గెలక కూర్చారా మయ్య కానీ అదే అంటున్నా. అలా అంటుంది నాకేముంది శాత. జరాగు నాన్న, జరాగు మన అది కళ్ళ పడుతుంది. ఆగు అమ్మ నాకు ఫ్యాన్ ఉంది. అబ్బా చెలో కూరుకొచ్చి ఎందుకులే నీకు వేసి పట్టుకొచ్చి మా అమ్మ చెవులో కూరుకొచ్చిండు ఆయన. రాగు సేటు ఒకటి కాల్చేయనా చేప తింటావా? ఇదే మరి ఒకటి నూనె వేపియనా, ఇంత కారపూడి తల్లి. ఊరికే జరాగు నాయన. నిమ్మ ఉడికిందాక ఆగుతావా? ఉడికినాక తెచ్చినట్టు అన్న చేస్తావా? నీకాయ చూస్తుంది ఎప్పుడు తింటాడు అని. చేప ముక్క రాదు, కర్రీ ఉన్నది ఎర్ర అది కార్యం. అమ్మ మళ్ళీ ఇక చేత నువ్వు అన్నిది నువ్వు. దోశలో ఇప్పుడైతే టమాటా వేస్తున్నావా? కలుపుకోవాలి జెర్సీ, కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చాలా దోస్తులు. ఎందుకంటే ఓలన్న ఒకటి పని ఓల కొలు తోడు చేసుకుంటే జల్ది అవుతుంది. మా షేర్ చేయాలి, చింతపులు తీసుకోవాలి. ఎందుకంటే ఓల కొలు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి మనం. ఇప్పటికే లేట్ చేయాలి షెడ్ చేసుకుంటేనే మనకు చేసుకోవాలి షెడ్. మన మంట తక్కువ పెట్టాను ఆయన మంట. చింతపులు చేయం కాదు, చింతపులు మన ఇదే నువ్వు ఎట్లయినా వేసుకుంటావు. ఇది ఏంది కానీ పని మనకి నెక్స్ట్ వీడియోలో చింతపండు పులుసు ఛాలెంజ్ ఉంటుంది, అందరు మిస్ కాకుండా చూడాలి. 1 కిలో చింతపండు నానబెట్టి పిసుకొని చెరసగం పోసుకొని ఎవరు ముందు తాగితే వాళ్ళు విన్నర్. వాళ్ళు ముందే తాగితే దాగినోడు మాత్రం బండి కూడా సీట్లో కూర్చోదు, బండిలో కూర్చోదు. బురుకు 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 వస్తుంది. బండి జర్నీ కాదు, పార్టీకాళ్ళు ఏమో ఇబ్బంది పెడతారు. డ్రైవరా అది ఎట్టేస్తారు నాకు తెలియదు. నీకు ఎరికేరా వేసుకుంటావాను, వేసుకుంటావాను దోస్తులు. దోస్తులు ఆయన డ్రైవర్ వేసుకుంటారట. సాల్ట్
అప్పుడు వేస్తున్నాను సాల్ట్. ఇప్పుడు జర ముక్కలకు పడుతుంది మళ్ళీ. ఇప్పుడైతే ఇంత పసుపు వేసుకోవాలా, గిన్నె బోర్లో పడుతుంది అట్టుంది కానీ గిన్నె అటు పడుతుంది చూడు, అది నీ లెక్కనే ఉంది ఒకరొకరు. అది నేను అటు సైడ్ పెట్టి నాకాయ వస్తుంటే కానీ దోస్తులు. ఇప్పుడు అదే దంచిన అల్లం పేస్టు అల్లం వేసుకోవాలి, మొత్తం ముక్కలకు పడుతుంది. ఇప్పుడు అల్లం వేసి కలిపి పెడితే ఏం వాసన వస్తుంది, అల్లం వాసన. అమ్మ ఏమనుకున్నావు నాయన, ఇప్పుడే తినేవు నాయన, అది తాగేవు. దంచిన అల్లం వాసన మంచిగా వస్తుంది. దోస్తులు చింతపండు అయితే పోస్తున్నావు. ఓకే, చింతపండు పులుసు పోసుకుందాం ఇప్పుడు. చెయ్యి అడ్డం పెట్టు, కింద ఓలబచ్చిన పట్టు, ఇట్లా పట్టు నిమ్మనంగా. ఏ లోపలే రాదు, నేను పోయినాడు ఈయన పోయాడు. చాలు ఇక ఏమొద్దు చాలు. ఓకే, ఫస్ట్ చేప ముక్కలు వేసుకుంటే, ఎందుకంటే మంచిగా మగ్గుతాయి. ఇలా బొక్క గిక్క తలకాయ సోర ఉంటుంది, మంచిగా పడుతుంది. టేస్ట్ అదే చేప ముక్క టేస్ట్. ముద్దలుగా మంచిగా మరే నీళ్ళు పోతావా? వద్దు ఎక్కువ అవుతుంది పోయి ముద్దలు దోస్తులు, వద్దు. మేము అయ్యే ఉడితే మంచిగా తరంగా పెడుతున్నావు. ఏ ముక్కలే అన్నీ ఒకసారి ఎక్కువ మరి తిరుగుతాయి. నీకేమేరక అంతేనా? మంచిగా నిమ్మలంగా చేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నాక జర ఈ అటు ఇటు జర మిక్సింగ్ చేసుకోవాలి, ఎందుకంటే గంట పెడితే ఖరాబ్ అవుతుంది. అమ్మా ఇప్పుడైతే మిర్చి పౌడర్ వేస్తున్నా, దాన్ని తగ్గినంత వేసుకోవాలి. నాయన తగినంత రెండు. నన్ను మర్చిపోతా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. జాగు గుంటూరు కారం, గుంటూరు కారం గుజ్జాల ఇంత చాలా కొంచెం వేస్తే వేసేసాడు. కారం ఉండాలి, ఉప్పు కారం ఉండాలి. శబాష్. కారం వేసుకున్నాక జర ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా కలుపుకుంటే అంతా మిక్స్ అవుతుంది. ముక్కలకు కారం పడుతుంది మంచిగా. గడ్డ పెట్టి కలపరాదు. ఏ కనిపెడితే చిన్నతో నువ్వు ఎప్పుడైనా కలిపే నువ్వు ముక్క తినకుండా చేస్తాడు నువ్వు. గయ్య అల్పశాలు చేయదు, ఎందుకు ఇన్ని పాయలు పెట్టి తెచ్చుకొని గిలగొట్టు మంచిగా ఇట్లా గడ్డ పెట్టి. జర ఆగు చెట్టు, జర మయగా నాకు ఎరికే అన్నీ ఉంటాయి కానీ నువ్వు నా ఇబ్బంది పెట్టకు, తినకుండా చేయకు. అలా బొక్కలు గిక్కలు పడతాయి, ఇట్లా కలుపుకోవాలి. కారం ఉంటే అది బాగా. అయ్యో నాయన, ఇక చూడు దోస్తులు, ఇక చూడు కారం అది కింద పడుతుండే. నీ ఎక్కడ మనిషి నువ్వు. ధనాల పొడి, గరం మసాలా, గరం మసాలా ఏది చేస్తే చూసి తెలుసు. కస్తూరి గిస్తూరి నాయన, నన్ను ఎస్తూరి చేయరా నాయన. కస్తూరు కిస్తూరు వేస్తున్నా నెత్తూరు, కస్తూరు మేటి వేస్తున్నా దోస్తులు. ఇది ఎప్పుడు చదువు తెచ్చిన అయ్యా గిల్లు ఉంటుంది, నువ్వు లేని అన్ని అనుమానం పెడుతుంది. ఏం కాదు దోస్తులు, కస్తూరు మేటి ఏందియా. మొత్తం కంప్లీట్ అయిపోయింది. కర్రీ అంతా కూడా మంచిగా సూపర్ చేసిండు తాత. కాకపోతే వేడి మీద తినొద్దు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేద్దాం. చల్లారిన తర్వాత తింటే టేస్ట్ వస్తుంది, వేడి మీద తింటే టేస్ట్ రాదు. వేసే ధనియాపత్తి కట్ట మొత్తం వేస్తున్నామే. ఎంత వేస్తే అంత మంచిగా ఉంటుంది. కస్తూరి మేతి కూడా ఇదే కదా, ఎండబెడితే ఇది అవుతుంది. కొత్తిమీర ఎండబెడితే కస్తూరి మేట కాదు, వేరే అది ఏందో. చలో ప్లేట్లో పెడతావా? ప్లేట్లో పెట్టి పక్కన పెడతావా? చలో అన్ని చదువుకొని ఇక బయలుదేరదాం. జర ఒక గంట సేపు జర్నీ చేసి పక్కనే మళ్ళీ చట్నీ ఉంటే ఆపుకొని ఆడ తింటాం. ఇక చల్లబడ్డాక కూర వేడి తినొద్దు, చేపల కూర ఎప్పుడైనా.